జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఏం చేస్తున్నారు? ట్రెడ్మిల్ చేస్తూ టీవీ చూస్తున్నాను సార్. ఓ మల్టీ టాస్కింగ్ అన్నమాట. ఖర్జూరం సినిమా సార్. ఖర్జూరం కాదు కన్జూరింగ్. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది సార్. గ్రిల్లింగ్ కాదు థ్రిల్లింగ్. అదేలేండి. అంత ఇంట్రెస్ట్ ఉన్నదని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా. ఆల్రెడీ వెళ్తున్నాను సార్ స్మోకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ కి. స్మోకింగ్ ఇంగ్లీష్ కాదు స్పోకెన్ ఇంగ్లీష్ అది. సార్ మార్నింగ్ డోంట్ షిట్ సార్. షిట్ కాదు అది షౌట్ అది. నేను అన్నది అదే కదా సార్. ఎవరది? వెళ్ళి తెచ్చుకోండి సార్. ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది. అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది. వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు. అర్జెంటుగా లాయర్ని కలవాలి. సార్ మీకు 100 years సార్. ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు. नाम लिया शैतान आया. కరెక్ట్ సార్. రండి కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటో చెప్పండి, పొద్దున్నే వచ్చారు. అదే రాజా మీ డైవర్స్ గురించి. త్వరగా ఇప్పించేయండి, వీడితో వేగలేకపోతున్నా. మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి. మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా. ఏ కోర్టుకు సెలవు ఇచ్చారా? కాదు రాజా, మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసుకు అనిపిస్తుంది రాజా. అది జరగదు. పొద్దున్నే జోగులేసేస్తున్నారు. జోక్ కాదు రాజా, ఇది నిజం. 99 దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు బ్రెయిన్ వాష్ చేయాలి. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చేస్తా. పక్కన రాజా గారు, రాజా గారు. సార్ ఆగదు. మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా? అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు? మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది. అది కాదమ్మా. ఏ ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను. సార్ మీ ఫోటో పేపర్లో పడింది. కేసు ఏమైనా గెలిచారా? నీ తలకాయ అక్కడే ఉంది. గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు? I think I'll let Keith French kiss me. What? No way. What are you two doing? I think I'll let Keith French kiss me. What? No way. What are you two doing? టీవీలో దయ్యానికి ఇంత ఓవర్ యాక్షన్. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు? చిల్లి ఫెలోస్. ఇందాక నామ్ లియా సైతాన్ ఆయా అన్నాడు. నిజంగా దయ్యమై వచ్చాడంటావా? రాజా నేను ముందే చెప్పాను, మీకు అర్థం కాలా. మీరు తప్పించుకోలేరు, నా మాట వినండి ప్లీజ్. నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్. నా షూ చూపించరా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. నేను మీకు మాత్రమే కనపడతాను. ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే దానికో లాక్ ఉంది. మేమివాలా? నా నేను చెప్పింది వినాలి. చెప్పండి. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను. ఏమండి అక్కడే ఆగిపోయారు ఏంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనండి. రండి. నేను ఉండలేనే, నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి చెప్పు. ఎవరయ్యా నువ్వు? నా బంగారం. నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. మొగుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరు ఎవరు సార్? పంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు,
అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము. అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం. మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా. సార్, నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్ గాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు. వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, అది కూడా తెలియదు మీకు. వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే, పంపిస్తా. కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100వ విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది. మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్. చిట్టిగా 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 సార్. అలా వెళ్తాను, ఇలా వస్తాను. అది మ్యాటరు. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపైపోతాను. ఇంపాసిబుల్. అది ఈ జన్మలో జరగదు. రాజా, వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచిదే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిట్టికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా. ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను. దేవుడా, తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు. తెలుసా సామెత? మరి నువ్వేం తెలుస్తున్నావు? వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. గొవ్వల స్వరూప్ చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చాడు. ఇప్పుడు ఏ లాయర్ని పట్టుకో? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్? సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. ఇటు ఏ, ఐమ్ ఫీలింగ్ హంగ్రీ. పిత్రాంగి, ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. తిమేర పిత్రాంగి. స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది? వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే. ఉప్పు, కారం, తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా. రేపటి నుంచి అదే చేస్తా. ఆ? వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే? ఎందుకు సార్ మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అనవసరంగా? సార్, ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే? నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యంతో మాట్లాడుతున్నా. సార్, ఆత్మ అని చెప్పండి సార్. గౌరవంగా మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా? మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. గొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో, స్వరూప్ ఇక్కడ. మాకే లోన్ వద్దమ్మా. ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో, వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకే తెలుసు సార్. ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారి 100వ కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ. అమ్మ నా నల్లోడా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంది సార్. మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువుగారు ఆత్మ శాంతిస్తుంది. నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు వేస్ట్ ఫెలో, వాడు నన్నేం చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్, శాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే, ఏంటే నువ్వు చెప్పేది?
చెప్తే అర్థం కదా నీకు ఎలా వరుణ్ ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్లో మాట్లాడుతున్నాను సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలకృతం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. ఏ వరుణ్ ఏంటయ్యా నీకు అసలు? బ్లూటూత్లో ఇక్కడ మాట్లాడుతున్నా. బ్లూటూత్ లేదే. కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడెవడు రాజా నీ టీం లీడరా? గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా? వదలవా? నన్ను వదలవా? ఒక్క అరగంట మీ ఇద్దరూ కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను ఒప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే తండ్రివి నీవే. ఆహా చల్లగా కరుణించే చల్లలేదు ఎలవా. వరుణ్, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే? ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. అసలు నీకేమైంది? ఈ డ్రెస్సులో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు నువ్వు సెట్ చేసింది ఈ దివ్యనే కదా? నీకెందుకే? నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఎందుకలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో నా కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పని చూడు. వెళ్ళు. ఓకే. రాణి నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా. కుట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను. కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా? ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా? ఇన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 days వెయిట్ చేయండి అని. ఊపిరాగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. ఫిర్మిలింగే. మేడం మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది. అర్జెంటుగా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు. ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకొకలున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రగాడు. నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. పల్లవి అని పేరు గత చూసి వెలగొందా ముక్కు పొడిచిగలదా సుంచరలే అక్కడ ఉండి కిచకిచంతవా రా వెనకత్రా రా నా వెనకత్ర పారి వచ్చాయి. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళగా ఉన్నాడు వీడు. నన్నేం చేస్తాడు రాజా? పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్. చటర్జీ. విజయ్ చాటర్జీ. ఓ వెల్కమ్. వయా చాచా అరే బట్ పట్ పట్ అసత్ ఏ సచ్ అర్జర్గా ఏయ్ ఎవరాడు? ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడా? ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు. నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. అరే నీ ఈ విషయంలో కూడా ఒకడు ఎవరు అన్నమాట. ఒరే మిశ్రా, ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి? ఇదేమైనా పశువులు దొడ్డు అనుకున్నారా? ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళేంటి సార్, మనం మెయిన్. పట్టేసుకోండి. ఏంట్రా నా చుట్టూ తిరుగుతాను నువ్వా?
ఏడో లోకలు నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నాడు అక్కడ అక్కడ ఉన్నాడు. తల మీద మిసలు లాగగలను. రింగా రింగా రింగ కాదురా, రూపాయి బిల్ల బిల్ల కాదురా, బచ్చల కూర కాదురా, బంగాళదుంప 1 2 3 4 రే 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 రే. సిల్లీ ఫెలో. పాకిస్తాన్ బీసస్థాన్ చూసావా పిల్లకి పీకేస్తానంటాడు. ఆమీనా కట్టా మీనా పిల్ల కాదురా రంభ, రంభ కాదురా రమ్య కృష్ణ. 1 2 3 ఎస్టీ ఓపి స్టాప్ స్టాప్ స్టాప్. నాకు దొరికిందా? Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up the line. Yours are my case. It's what? No. ఆపండి. ఎవరో ఒకరు పెట్టారు ఓకే కదా. ముందు నా డబ్బులు No, Mr. Varun. Credit is very important. మీరేంటంటే మధ్యలో ఆడి క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేయండి, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఎలా గోష్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంటాడు. అవును మావాడే పట్టాడు. కాదు మావాడే పెట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. I got it. ఘాటు కాదురా, నేనే పెట్టా. No. అవును మావాడే పట్టాడు. వేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకో ముద్ద. ఏమండి రాజా మాస్టర్ రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి ఇందాక నుంచి చెరువులా కల మాట్లాడుకుంటున్నారు? Mr. Varun. ఆగండి మీరు పట్టారా వాడు పట్టాడా? No, what I got. అది ఘాటు అంటున్నట్టు ఇందాటి నుంచి నా ఘాటు ఏంటి నువ్వే అడిగేకుంటా. ఒక్క నిమిషం నువ్వేం పట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా అమ్మమ్మే అనుకుంటా. ముసలిది సావక మీరేం పట్టారు? A 16-year-old boy who committed suicide playing Blue Way. వాళ్ళు కొడుకునేమో కొంపతి. ఒక్క నిమిషం 16 సంవత్సరాలు 60 ఏళ్ళు చూసారా? అదే ఊ అంటే అటు తిరిగితేనే ముసలి దాని ముగ్గురు గంట ఉన్నాడే అక్కడ. నువ్వేంద్ర పాసిపళ్ళు వేసుకొని స్టాప్ అని క్షమించండి. పిల్లల మీద కొట్టకండి సార్. వాయిస్ అబ్బా పిల్లల మీద తగులుకరా అక్కడ కొట్ట. పిల్లలు అనుకుంటారా పెట్టాపరం డ్రమ్లు అనుకుంటారా? Stop it. We are fake. వారిని ఇంగ్లీష్ తగల ఇంగ్లీషు తెలుగు. ఆపండ్రా బాబు, కొట్టకండ్రా బాబు, తప్పైపోయింది, మోసగాలం రా ప్లీజ్. ఊరిని శ్రీకాకుళం ఇద్దరిని శ్రీకాకుళం. అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ. ఐ వోంట్ లెట్ యూ డౌన్. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, సిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్. నువ్వు ఎక్కడుంటావురా నా బంగారం? ఐఎమ్ సారీ, లెట్ ఇట్ టవల్. 8 గంటల 10 నిమిషాలు 20 సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8 గంటల 35 నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10కి ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణం ఇస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావ గుండెల్లో 4 గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి మీ మా నాన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టు చెప్పేవరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే ఓ పని చేద్దాం, మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి
ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు, మీ బావ నెంబర్ నాకు ఈ చాలు, కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో 9573369496. మరి నీది అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని. ఏయ్ ఆడి సార్ కాఫీ. యూ డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. 1 minute. కాఫీ సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. హూ ఇస్ దిస్? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావేంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్ 2 minutes. నువ్వు 2 minutes కనిపించకపోతే మన కాలేజ్లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు ఉంచుకో. హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పానుగా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్? దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. యా. నీకు విషయం చెప్పనా? చెప్పు. నీ వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా? ఏదో ఒకటి పెట్టవే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది. ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుంది లెక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుంది లెక్క. బాబు రే 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 నిన్నరా ఓసి నీ చాలా చంపేద్దామన్నాటే. రే ఆగరా రే. ఒరే బాబు రే, ఒరే వెనకరారా. ఒరే నా మాట వినరా, ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నువ్వు వెనకపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డార్లింగ్, ఇంత మాట అనట్లేదు. నువ్వు 2 steps బ్యాక్ వేసుకో. అబ్బా అట్టు. అమ్మయ్యా, ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏనా సిమ్టమ్స్ కనబడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది మీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పైన పొద్దు పొద్దున్నే అదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగిలేక సెల్ఫ్ అసిట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా? రే మీరేట్రా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది. వాడిపోతే వీడికేంటో.
హలో ఏ ఏయ్ ఏంటే ఇది ఏమైంది నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కేస్తుంది ఏయ్ దీనికేదో అయింది హలో హే మహేష్ ఐ వెయిటింగ్ ఫర్ మై కాల్. కాల్ కోసమే కాదు, నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనుగా. వై వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటిగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి, అసలు టీ షర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉన్నావు తెలుసా. అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీ షర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్ సార్, వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? నైట్ టీ షర్ట్. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? మీరేనా? ఏమండి, ఆఫీస్ లేదా? షాపింగ్ కూడా చేస్తున్నారు? ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది, ఏమైంది చూద్దాం. ఫేషియల్. అక్క అక్క ప్లేట్స్. 2 minutes. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీది కలర్ఫుల్ నడక, కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, కలర్ఫుల్ చిలక బావా బావా ఏంటిది? ఏంటి బాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారే. టీ షర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్లో పెట్టేదాన్ని కదా. ఐ నో, సారీ. బావా ఏంటి నీలో ఈ చేంజ్? టీ షర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకొని 2 years అవుతుంది. అదేంటో
ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా ప్రామిస్. పిచ్చి మరదల, నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను. బావా ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే వాట్ సర్ప్రైజ్, లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా? ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్. అలా అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చే మీ బావ చాష్లో 3Dలో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్, కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్గా. హలో, హాయ్ హే, మహేష్. ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నా తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది? సారీ మహేష్, ఇవాళ రాలేకపోతున్నాను. యువర్ జోకింగ్ రైట్? ప్లీజ్ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపుని గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో. అరే ఎక్కడ 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 ఓ మహేష్, ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్ అంటే నువ్వు రాలేదా? అంటే యూ డిసప్పాయింటెడ్ మీ. యూ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నేను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను. యూ కాంట్ డూ దిస్. షిట్. ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండా ప్రాబ్లమ్స్? అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వచ్చా తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్. అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకి పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడం కోసమే కదా. హలో హలో హలో, అయితే హలో మహేష్, నీకు పెళ్ళయిందా? మహేష్, మహేష్ are you there? మహేష్ నిజం చెప్పు, నీకు పెళ్ళయిందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తు కూడా లేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళ 15 మినిట్స్ చుట్టేసారు తెలుసా? కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళే కాదు, అదొక పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ ప్లీజ్ కంటిన్యూ నువ్వు విత్ ఫోన్ ద మాట్లాడి మ్యారీడ్ పెట్టి పర్సన్. ఒకసారి ఛాన్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో. అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రీ బోని. మీ అక్కలా కూడా పక్కింటికి కూడా రాడా? పార్క్ ఎంత వచ్చేస్తాడా? ఊగట్లేదు ఏంటిది? అక్కకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా సరే నాన్నకు మాత్రం నా లవ్ మ్యాటర్ తెలియకూడదు. చెప్పేద్దామా? ఏంటే, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్క. కానీ చెప్పేస్తాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు. నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డా. అక్క, కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు. లవ్ చేసిన
గారినే ఒఫీషియల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. లేకపోతే లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే, నా పరిస్థితే బాగాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను. ఏమైందక్క? ఏమైందంటావేంటే, మీ భావం చూడు, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క, బావ 2 minutes లో షేవింగ్ చేసుకుంటే నాన్నకు చెప్పేస్తావా? సరే కానీ చూద్దాం. 2 minutes. హలో, హాయ్ మహేష్. ఎన్ని రోజులుగా కాల్ చేసింది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అబ్బా ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడు తప్ప. ఇప్పుడే జస్ట్ 1 minute. అక్క, ఏం చేసావే? మ్యాజిక్. నాన్న కాల్ చేస్తావా? కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్ గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. కూర్చోన్నానా, లేకపోతే ఫ్రెష్ అవుతారా? లేదమ్మా, మంచి కాఫీ తీసుకురా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? సూపర్. టీవీ పెట్టనా? పెట్టు, క్రికెట్ వస్తుంది చూడాలి. జస్ట్ 1 minute నాన్న. నాన్న కాఫీ. నాన్న చాలా మంచి కుర్రాడు నాన్న. అంటే ఏదో క్యాజువల్గా రమ్మన్నాను. మీకు నచ్చితే మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం. అంటే స్పందనకి విషయం తెలీదు నాన్న. నాన్న నేను చెప్పానే అభినవ్ అని, అది. గుడ్ మార్నింగ్ అంకుల్. రైతుడా మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమించిన దాని ఇంటికి పెళ్లి చూపులు వెళ్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటో. మార్నింగ్ రా బాబు, కూర్చో. సరిగ్గా కూర్చో బాబు, పడిపోగలవు. థ్యాంక్స్ అంకుల్. అభినవ్ టీయా కాఫీయా? పాలు. స్పందన పాలు. సరే. ఇండియా బ్యాటింగ్ అంకుల్. తాగండి పాలు. అలాగే. మీ అక్క అండి? చెల్లి. ఓ, మీ పేరు? స్పందన. ఓ, నైస్ నేమ్. భలే నటిస్తున్నారా? మీ పేరు? అభినవ్. ఆస్కర్ చేయొచ్చు. ఏ కాలేజ్? NRCM. ఓ, మీరే కాలేజ్? MGBA. అమ్మా స్పందన, నువ్వు వెళ్ళమ్మా. బాబు తర్వాత వెళ్తాం. ఓకే అంకుల్. స్వప్న గారు వెళ్ళొస్తానండి. మంచిది. ఉంటాను అంకుల్. బాయ్ బాబు. బాయ్ అంకుల్. స్వప్న గారు, బాయ్ బాయ్. మీ చెల్లి పేరు? స్పందన. స్పందన గారు ఉంటానండి. బాయ్ అభినవ్ గారు.
సరిగ్గా కూర్చోండి అంకుల్ పడిపోతారు. అక్క ఒకసారి ఇలా వస్తావా? ఒక నిమిషం నానా. అక్క నాన్నకు అబ్బి నచ్చడం లేదో కనుక్కో అక్క. ఇప్పుడే వద్దే, తర్వాత అడుగుతానులే. నో 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 ప్లీజ్, నా మంచి అక్క. ఓకే. నానా, అబ్బాయి ఎలా ఉన్నాడు? మీరు తీసుకున్నంత ఫాస్ట్గా నేను డెసిషన్స్ తీసుకోలేదు కదమ్మా. హే అంకుల్, హౌ ఆర్ యు? లాంగ్ టైం నో సీ యా. సీ యు ద నైట్. వీడెవడమ్మా మన ఇంట్లో తిరుగుతున్నాడు? మీ అల్లుడు నాన్న. జస్ట్ ఎ మినిట్. హలో. హాయ్ మహేష్, ఈరోజు అన్నిసార్లు కాల్ చేసావేంటి? బిజీగా ఉండి ఆన్సర్ చేయలేదు. నువ్వు బిజీగా ఉన్నా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎందుకు? నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. రియల్లీ? యా, ఎఫ్బీలో నీ ఫోటో కోసం చాలా వెతికాను, కానీ కనీసం నాకు నీ పేరు కూడా తెలియదు. చూడాలని ఉందా మహేష్? చచ్చిపోయిన ఒకసారైనా చూడాలని. చూస్తే నిజంగానే చచ్చిపోతావేమో. అంత అందంగా ఉంటావా? చూస్తావా? ఇప్పుడు వస్తావా? ఇప్పుడు కాదు, రేపు వస్తా. నీపై రంగు చల్లుతా. రంగు? ఓ, రేపు హోలీ కదా. అసలు నువ్వు పరిచయం తర్వాత హాలిడేస్ కాదు కదా, హోలిడే కూడా గుర్తున్నట్టేది ఏంటో. మహేష్, నువ్వు అలా మాట్లాడుతుంటే ఎవరిలా ఉంటావో తెలుసా? ఎవరి? లావా, హలో, జావా, ఒరాకిల్, హలో, మిరాకిల్, మీటింగ్, ఏమైంది మహేష్? నైట్, అర్జెంట్. ఏదో క్రాస్ టాక్ లా ఉంది. సార్ 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 థ్యాంక్ యూ. హలో, హలో. మమ్మీ లేస్తోంది మహేష్. మా ఆవిడ వాళ్ళు లేచి ఎలా కవర్ చేసావు? కానీ నన్ను స్వెటర్తో కవర్ చేసింది. అవును, ఇందాక నేను ఎవరిలానో ఉంటానన్నావుగా, ఎవరిలా? నువ్వు అచ్చం బాహుబలి ప్రభాస్ లా ఉంటావు. మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. ఇది సూప్. పాప, నాకు ముద్దిస్తావా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ కిస్ బట్ వితౌట్ ఎ మెస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ప్రోలో మనం వెళ్దాం. జై అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటేనా? నువ్వు ఓకే అంటే 20 అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ కిస్. ప్లీజ్. కాదు, నాకు ఫోన్ లేదా. ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే, 1 minute. థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్? రిహార్సల్స్ చేస్తున్నావా ఏంటి? ఒరే అభి, మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట, వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది వింటే చంపేస్తుంది. బా అదేరా, కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబు బాగా డీప్గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం, ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 minutes తర్వాత కాల్ చేస్తాను. 10 minutes కాకపోతే 10 days తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా.
మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో మరీ అంత పని చేయను. అర్జెంట్గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తోంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును. ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా. లిటిల్ లిప్టు లిప్పా నీ పెదవి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుందా ఇదిగో ఆ చెట్టు అలా ఎందుకు అవుతుందో తెలుసా? ఒరేయ్ ఎంతసేపు నా వెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్ లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క నీ వెనకాల జంట నయ్యమే. పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడున్నావు? ఏ కలర్ డ్రెస్ నీది? చెప్పుకో. బ్రౌనా? చెప్పుకో చూద్దాం. బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ పింకీ పింకా? నో మహేష్. పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? ఏ బ్లూ కదా? ఎస్ నాకు తెలుసు. బ్లూగా? యూర్ రైట్. బ్లూవే వస్తున్నా. ఏంటి బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాగాలేదులే. నేను